సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్ ప్లాజా వద్ద గంజాయి లభ్యమైంది. తనిఖీలు చేస్తుండగా విశాఖ నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న నిందితులను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 38 లక్షల విలువైన దాదాపు 115 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని 6 సెల్ ఫోన్లు 2 కార్లను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. 20 జూలై 2024 నాడు గౌరవనీయ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్ గారు మరియు డైరెక్టర్ గారు, అదేవిధంగా మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ శ్రీ హరికిషన్ గారి యొక్క ఆదేశానుసారము ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ వాళ్ళము ఈ రోజు సంగారెడ్డి యూనిట్లోని కంకోల్ టోల్ గేట్ ప్రాంతంలో వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగినది. ఆ వాహనాల తనిఖీ చేస్తున్న సందర్భంగా 2 కార్లలో గంజాయి తరలిస్తుండగా 2 ముద్దాయిలు మరియు గాంజాయిని సీజ్ చేయడం జరిగినది. గాంజాయి సుమారు 115 కిలోల గాంజాయి, 6 సెల్ ఫోన్లు మరియు ఇద్దరు వ్యక్తులను మన ఆధీనంలోకి తీసుకోవడం జరిగినది. ఈ రైడ్ యొక్క పూర్తి వాల్యూ సుమారు 38 లక్షల పైన ఉంటుంది. ఈ తెలంగాణ ప్రభుత్వము గాంజాయి డ్రగ్స్ పైన ఉక్కుపాదం చేయాలనే నిశ్చయంతో ఈ యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ కానివ్వండి, గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము మెదక్ డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వాళ్ళు ఈ రోజు ఈ తనిఖీల్లో ఈ యొక్క వీటిని సీజ్ చేయడం జరిగినది. దీంట్లో దొరికిన 2 ముద్దాయిలు ఏక్నాథ్ ఖాదర్ అండ్ ఆజీనాథ్ బిండే, వీళ్ళిద్దరు కూడా పాత్రాడి టౌన్ అహ్మద్ నగర్ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. వీళ్ళు ఒరిస్సా రాష్ట్రంలోని గన్పూర్ నుంచి ఈ గాంజాయిని తరలించుకుంటూ తేవడం జరిగినది. అంటే వీళ్ళు ఒరిస్సా నుంచి తీసుకుని మహారాష్ట్రకి వెళ్తుండగా కంకోల్ గేట్ వద్ద రూట్ వాచ్ చేయడంలో ఇది లభించడం జరిగినది.